హే గైస్, చాలా ఆడియన్స్ అయితే షార్ట్స్ అప్లోడ్ చేసి ఉంటారు. ఎంత వస్తుందండి? 30, 50, 40 లేదా 100 లేదా 500 బిలో ఇట్లా వ్యూస్ వస్తాయి అనమాట. సో వ్యూస్ రాకుంటే ఏదైతే షార్ట్స్ అప్లోడ్ చేసేస్తారో షార్ట్స్ అప్లోడ్ చేసిన వెంటనే మనకైతే వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు. వన్ డే అట్లా వస్తాయి అనమాట, వన్ డే బిఫోర్ ఇట్లా వ్యూస్ వస్తాయి అనమాట. సో వ్యూస్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. ఎంత ఆగిపోతుందండి? 500 బిలో వచ్చిన తర్వాత వ్యూస్ అనేది ఆగిపోతుంది. సో ఇలా వ్యూస్ వస్తున్నాయి చూడండి. సో ఇలా వ్యూస్ వస్తే మీరు ఏం చేస్తారంటే దాన్ని బూస్ట్ చేయండి. ఏదైతే షార్ట్ అప్లోడ్ చేసేస్తారో ఆ షార్ట్ ని బూస్ట్ చేయండి. బూస్ట్ చేసిన తర్వాత బూస్ట్ చేసి వదిలేయండి. సో బూస్ట్ చేసి వదిలేసిన తర్వాత మీరు చూడండి దానికి ఎలా వ్యూస్ వస్తాయో చూడండి. సో నేనైతే రెగ్యులర్ గా షార్ట్స్ అయితే అప్లోడ్ చేయను, ఎందుకంటే మీకు చూపిస్తున్నా. ఎందుకంటే సో మీరు కూడా షార్ట్స్ అప్లోడ్ చేయరు, మమ్మల్ని ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. బట్ సో నేను షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేయను. సో నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. బూస్ట్ చేయాలి. బూస్ట్ చేసిన కంప్లీట్ మనకి ఏదైతే షార్ట్ ఆగిపోతుందో ఆ షార్ట్ ని బూస్ట్ చేసి వదిలేయండి. సో బూస్ట్ చేసి వదిలేసిన తర్వాత విత్ ఇన్ మీకు 1 month లో ఎలా వ్యూస్ వస్తాయో సో నేను చేసిన కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. సో ఇలా షార్ట్స్ కి అయితే బూస్ట్ చేయండి. బూస్ట్ చేసిన తర్వాత మీరు కంప్లీట్లీ మీకు 1 month లో కంప్లీట్లీ మీకు అయితే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎలా బూస్ట్ చేయాలి మొత్తానికి వీడియో ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ మీకు అయితే చెప్తాను. బూస్ట్ ఎలా చేయాలి బూస్ట్ ఎలా చేయాలి మాకైతే చెప్పండి తొందరగా మీకు అనిపిస్తే. సో కంప్లీట్లీ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. కంప్లీట్లీ మీరు ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ మీకు అయితే అర్థమవుతుంది అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదనమాట గాయస్. ఎందుకంటే చూడండి అంటున్నా కదా. సో చూసినా పర్వాలేదు, చూడకుండా పర్వాలేదు. ఎందుకంటే సో చూడండి అని అంటున్నా కాబట్టి సో చూడండి లేదా స్కిప్ చేయండి, మీ ఇష్టం అండి. సో చూడండి అని చెప్పేది నా బాధ్యత అన్నమాట. సో స్కిప్ చేస్తే స్కిప్ చేయండి, సో చూడాలనిపిస్తే చూడండి అన్నమాట. సో అట్లనమాట. సో ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ 2 members ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫుల్ వీడియో వాచ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, thumbnail ని క్లిక్ చేసి చూడండి, అండ్ 6 digit కోడ్ అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి, అండ్ ఫ్రీలో విన్నర్ అవుతారు. ఓకే, అర్థమవుతుందా? ఈ రోజు విన్నర్ వచ్చేసి విన్నర్ అయితే డిస్ప్లే చేస్తుంది చూడండి. అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తున్నా. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా 2 members తీసుకుంటున్నా అనమాట. అండ్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఓకే, అండ్ గైస్ ఈ రోజు విన్నర్ వచ్చేసి విన్నర్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ. సో ఇలా ఛానల్ చెప్పేసి ఆశావర్ది చిల్ వ్లాగ్స్ అంట. 115 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, 182 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే కుకింగ్ కి సంబంధించిన, వ్లాగింగ్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. చాలా మంచి వీడియో ఉన్నాయి. షార్ట్ ఫామ్ లో వీడియో తీసారనమాట. లాంగ్ వీడియో తీయండి, కంప్లీట్ మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ 76, 16, 8 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అండ్ మీకైతే సబ్స్క్రైబర్ అయితే తక్కువ ఉన్నారు, నేనైతే పర్మిషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా అవుతారనమాట. ఓకే, అండ్ గైస్ సెకండ్ వన్ విన్నర్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ MGV వ్లాగ్స్ వీడియోస్ అంటే వీళ్ళ ఛానల్ వచ్చి 530 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 95 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియో తీసారంటే సంథింగ్ వ్లాగింగ్ సంబంధించి చాలా మంచి మేడం అయితే వీడియో తీశారు. వ్లాగింగ్ కి సంబంధించిన చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. అండ్ ఎలా వ్యూస్ వస్తున్నాయంటే మేడం కి అయితే 103,654 2.7K వ్యూస్ వస్తున్నాయి. ఓ మై గాడ్, మంచి వ్యూస్ వస్తున్నాయి. సో మీకైతే మంచి వ్యూస్ వస్తున్నాయి. కంప్లీట్ మీకైతే 530 సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే పర్మిషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా అవుతారన్నమాట. ఓకే, ఈ రోజు 2 members ఫ్రీలో. అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చూడండి, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎలా అంటే చూపిస్తా చూడండి, లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. అండ్ వీళ్ళు ఎలా జాయిన్ అవుతారంటే చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. చూడండి గాయస్, చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు, మెంబర్షిప్ తీసుకుంటున్నారు. 119 రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు. సో జాయిన్ అయిన వాళ్ళకి నేను మెంబర్షిప్ అంటే కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే సో వాళ్ళకి ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. సో అట్లా అనేసి మీరు కూడా జాయిన్ కావాలంటే 190 రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఫ్రీలో ఉంటే ఫ్రీలో చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ రోజు విన్నర్ వచ్చేసి విన్నర్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ ఈ మెంబర్ అండ్ ఈ మెంబర్ అనమాట. సో 2 members అయితే ప్రమోషన్ చేస్తున్నారు ఈ రోజు అయితే. సో మిగతా అయితే రిమైనింగ్ అయితే ఉన్నారు. సో 3-4 members అయితే ఉన్నారనమాట. సో ఎక్కువ లేరు. మీరు కూడా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. సో ఎక్కువ అయితే లేరనమాట. ఓకే, లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను కదా, ఇక్కడ బ్యాక్ వస్తాను. అండ్ ఇవిగో వాట్సాప్ లో వెళ్ళిపోతాను. వాట్సాప్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తే లింక్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ. సో ఈ మెంబర్ అయితే మెంబర్షిప్ జాయిన్ అయిన వాళ్ళకు నేను వీళ్ళు బిజినెస్ కి సంబంధించిన ఒక మెంబర్ అయితే ఉన్నారనమాట. ఫస్ట్ మెంబర్ అయితే సో వాళ్ళకు నేను ఇక్కడ డిస్ప్లే చేయను, ఎందుకంటే ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. ఇక్కడ నేను డిస్ప్లే అయితే చేయను, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ కి సంబంధించిన వాళ్ళు అనమాట. సెకండ్ మెంబర్ కి అయితే ఇక్కడ ప్రమోషన్ చేస్తాను అనమాట. సో వీళ్ళు మెంబర్షిప్ అంటే వీళ్ళు బిజినెస్ కి సంబంధించింది కొన్ని జాయిన్ అవుతున్నారు అనమాట, మెంబర్షిప్ తీసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళకైతే ఇక్కడ డిస్ప్లే చేయను, మెంబర్షిప్ అంటే కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తాను. కంప్లీట్ వాళ్ళకైతే విన్నర్ చేస్తాను అనమాట అక్కడ. ఓకే, సో ఇక్కడైతే సెకండ్ వన్ తీసుకుంటారు చూడండి. సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే ఎవరా చూసుకుంటే కాదు ఇక్కడ యాదగిరి కుమార్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 894 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, 124 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియో తీస్తారంటే సంథింగ్ బ్లాగింగ్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ ఎలా ఉన్నాయంటే మిక్స్డ్ కంటెంట్ ఉంది, చాలా మంచి వీడియోస్ అయితే ఉన్ననిపిస్తుంది నాకైతే. అండ్ 21, 6, 7 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో మిక్స్డ్ కంటెంట్ పెట్టకుండా ఏదో ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకుని కంప్లీట్లీ మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మన ఓన్ గా కంటెంట్ సెలెక్ట్ చేయండి అండ్ ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకైతే అర్థమవుతుంట. బ్లాగింగ్ కానీ, కుకింగ్ కానీ, సంథింగ్ ఏ కంటెంట్ అయినా సెలెక్ట్ చేసుకోండి. గేమింగ్ కానీ ఏదైనా కానీ ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మూవీకి సంబంధించింది పెట్టారు కదా, సో మూవీకి సంబంధించి కూడా పెడితే మీ వాయిస్ ఉండాలి, కంప్లీట్ మీకైతే
వ్యూస్ అయితే వస్తాయి అనమాట. అండ్ మీకైతే వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి అనమాట. సో అట్లా అండ్ 894 సబ్స్క్రిప్షన్ కాబట్టి నేనైతే పర్మిషన్ లో పెట్టాను. సబ్స్క్రైబ్స్ అయితే ఇంకెళ్తా అనమాట. ఓకే అండ్ గైస్ ఈ రోజు 2 మెంబర్స్ ఫ్రీలో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 2 మెంబర్స్ ఈక్వల్ 4 మెంబర్స్ అయితే నేను పర్మిషన్ లో పెట్టేస్తాను. అండ్ వీళ్ళకి వాచ్ టైమ్ వ్యూస్ సబ్స్క్రైబ్స్ 3 రకాలు వస్తాయి అనమాట. నా తరపున ఇది 1 మంత్ బిఫోర్ లో అంటే 1 మంత్ దగ్గరలో అయితే కంప్లీట్ మీకు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు గెట్ చేయండి, కంప్లీట్లీ వస్తాయి. ఓకే ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆగిపోయిన షార్ట్ ఉంటుంది కదా, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తారు. షార్ట్స్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు అయితే వ్యూస్ అయితే 1 డే బిఫోర్ ఇట్లా 24 అవర్స్ లో మనకైతే ఎంత వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ వచ్చిన ప్రకారం మనమైతే ఆగిపోతాం అనమాట. సో ఆ షార్ట్ వదిలేస్తాం. సో వేరే షార్ట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఆగిపోయిన షార్ట్స్ కి మనం బూస్ట్ చేద్దాం, బూస్ట్ చేసి వదిలేద్దాం. దాన్ని ఎలా వ్యూస్ వస్తే చూసుకుందాం. ఇక్కడ చూడండి బ్యాక్ వస్తాను అండ్ నేనేం చేస్తాను అంటే ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. నేను వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే ఇక్కడ చూపిస్తా చూడండి. నా షార్ట్ కి ఏదైతే షార్ట్ కి వ్యూస్ రాలేవో ఆ షార్ట్ కి మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ కంటెంట్ లో వెళ్ళిపోతా చూడండి. కంటెంట్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి చూడండి. షార్ట్స్ కి ఓకే వేసుకుంటే వ్యూ ఆల్ ఓకే వేసుకుందాం. వ్యూ ఆల్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సో మనకి ఇక్కడ ఏదైనా షార్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్ కోసం ఏదైనా తక్కువ షార్ట్స్ కి వ్యూస్ వచ్చినాయి చూడండి. ఇక్కడ 474 అయితే వ్యూస్ వచ్చినాయి అనమాట. సో ఎంత అండి 9 మంత్ బిఫోర్ అనమాట. ఓ మై గాడ్ 9 మంత్ బిఫోర్ లో షార్ట్ తీసాను అనమాట. అప్పటిది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తుంది. రెగ్యులర్ గా షార్ట్స్ అయితే నేను తీయను, సో మీకు చూపించాలని చెప్తున్నాను అనమాట. అండ్ ఇదిగో 0 వ్యూస్ ప్రాబ్లం కూర్చి మడత పెడితే లైక్ ఇది ఒక టైటిల్ పెట్టాను అనమాట. సో అట్లా పెట్టాను కాబట్టి సో ఇక్కడ చూడండి దీనికి ఎలా బూస్ట్ చేద్దాం అనేది సో చూపిస్తాను. ఓకే ఇస్తాం. ఓకే ఇస్తే గాయస్ ఇక్కడ చూడండి. సో దీనికి అయితే వ్యూస్ అయితే రాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే వీడియో పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోదాం. సెకండ్ ర్యాంక్ అయితే ఉంది. సో మంచినే ర్యాంకింగ్ ఉంది. ఇక్కడ చూడండి బాణం కొడితే పైకి చూపిస్తున్నాయి. సో ఎందుకు వ్యూస్ వస్తలేవు, కారణం ఉంది దీనికి. ఓకే అట్లా అండ్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ సో ఇక్కడ చూడండి రీచ్ అయితే బాగానే ఉంది. సో ఇక్కడ చూడండి బాణం కొడుతుంది ఇట్లా రేస్ అయితే పైకి వెళ్తుంది. సో కిందికి అయితే వెళ్తలేదు అనమాట. సో ఎప్పుడైనా కానీ వ్యూస్ రావచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి బాణం కొడితే ఇట్లా ఉంది కదా, అంటే రేస్ అన్నమాట ఇట్లా ఉంది. సో పైకి వెళ్తుంది. సో వ్యూస్ అయితే వస్తలేవు అనమాట. సో ఎలా చేద్దాం దీనికైతే సో ఇక్కడ చూడండి రీచ్ లో వెళ్ళిపోదాం. రీచ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు అండ్ ఎవిగో ఇక్కడ మనకు యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది చూడండి. సో శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ నా నేమ్ కనిపిస్తుంది. అదొకటి యాడ్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ లో యాడ్ చేయండి. హ్యాష్ ఇచ్చి యాడ్ చేయండి. నా నేమ్ యాడ్ చేయండి. సో నా నేమ్ యాడ్ చేయకండి, మీరు యాడ్ చేయండి. మీ కంటెంట్ లో ఏ నేమ్ వస్తుందో ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ లో ఏ నేమ్ వస్తుందో ఆ నేమ్స్ యాడ్ చేయండి. నా నేమ్స్ యాడ్ చేయకండి అనమాట. సో నా నేమ్ ఇక్కడ వచ్చింది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఓకే అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ వస్తాను. సో ఇక్కడ అయితే ఒకటే వచ్చింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ షార్ట్స్ ఏదైతే అప్లోడ్ చేసేస్తారో ఆ లేటెస్ట్ షార్ట్స్ పైన ఏ నేమ్స్ వస్తాయో లైక్ ఇక్కడ చూపిస్తా చూడండి. బ్యాక్ వస్తాను అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు లేటెస్ట్ షార్ట్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ ఏదైతే ఉందో దీనికి ఓకే వేసుకుందాం సింప్లీ. అండ్ ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ రీచ్ లో వెళ్ళిపోదాం. సో ఇక్కడ రీచ్ లో వెళ్ళిపోతే గాయస్ చూడొచ్చు. అండ్ ఇక్కడ పై స్క్రోల్ చేస్తే అండ్ ఏవిగో యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి ఏమేమి వచ్చినాయండి. ఇక్కడ దీనికి ఒకే వేసేస్తే చూపిద్దాం. శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ నా నేమ్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఇక్కడ హనీ ఫర్ ఫేస్ వచ్చింది. ఒకటి హ్యాష్ ఇచ్చి దీన్ని హనీ ఫర్ ఫేస్ అని స్పేస్ ఇవ్వకుండా యాడ్ చేయండి. ఇక్కడ ఎలా యాడ్ చేయాలి చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ తెలుగు ఫ్యాక్ట్స్ ఇంట్రెస్టింగ్ అని వచ్చింది. సో దీనికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ తెలిసిన విషయమే అందరికి, బట్ ఇంకా చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి తీసుకుందాం. ఇంకొకటి బ్యాక్ ఇస్తాను. ఇంకా బ్యాక్ వస్తాను చూడండి. సో ఇక్కడ బ్యాక్ వస్తే గాయస్ ఇక్కడ సెకండ్ వన్ ది షార్ట్ తీసుకుందాం. ఇక్కడ చూడండి సెకండ్ వన్ షార్ట్స్ అయితే 3.3K వ్యూస్ అయితే వచ్చినాయి. దీనికి ఓకే వేస్తా చూడండి. సో దీనికి ఒక వేస్తే గాయస్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ ర్యాంక్ లో ఉంది ఇది కూడా. సో మంచిగా ఉంది. అండ్ ఇక్కడ రీచ్ లో వెళ్ళిపోతా చూడండి. రీచ్ లో వెళ్ళిపోతే ఇది కూడా సేమ్ టు సేమ్. అండ్ ఇక్కడ సో దీనికి ఒక వేద్దాం యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కి. సో దీనికి ఒక వేస్తే గాయస్ కూడా సేమ్ టు సేమ్ వచ్చింది. శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ వచ్చింది. హౌ టు గ్రో న్యూ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ ఇట్లా వచ్చింది. అండ్ నేహా సిస్టర్స్ వచ్చింది. సో దీనికి ఒక వేస్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ దీనికి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. సింప్లీ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. సింప్లీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ టెక్స్ట్ అని స్క్రీన్ ఉంది కదా, దీనికి ఓకే వేసుకోండి సింప్లీ. లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ న్యూ ఉంది కదా, దీనికి న్యూ ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ ఓకే వేసుకోండి సింప్లీ. అండ్ మీరు ఏం చేస్తారంటే బూస్ట్ ఎలా చేయాలి, షార్ట్స్ కి ఎవరైతే షార్ట్స్ అప్లోడ్ చేసేస్తారో ఆ షార్ట్స్ కి ఆగిపోయిన వ్యూస్ ఉంటాయి కంప్లీట్లీ. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, కంప్లీట్లీ వ్యూస్ అయితే వచ్చాయి అనమాట. అండ్ కదండి సో అయితే 2 స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, దీనికి ఓకే వేసుకోండి సింప్లీ. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా స్క్రోల్ చేయండి, ఇట్లా మెల్లగా ఇంత తీసుకోండి అనమాట. అండ్ ఇక్కడ సో సైజెస్ అయితే సైజెస్ ఉంటాయి, ఇక్కడ 3, 2 ఉన్నాయి కదండి, ఇట్లా తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇంత. సో దీనికి స్క్రోల్ చేయండి ఇట్లా. సో మొత్తం రావద్దు, ఇంతే రావాలన్నమాట. అండ్ ఒక వేసేయండి సింప్లీ. యాడ్ వస్తే స్కిప్ చేయండి. సో కాపీ చేసుకోండి, కింద వచ్చింది కదా, సో ఇక్కడ కాపీ చేసుకోండి, కింద డౌన్ లో కాపీ ఉంది. సో కాపీ చేసేసి ఇక్కడ బ్యాక్ వచ్చేయండి సింప్లీ. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నోట్స్ లో వచ్చేయండి, నోట్స్ లో వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇంకా ఒకటి సెకండ్ వన్ తీసుకుంటారు అనమాట. ఇక్కడ న్యూ ఓకే చేయండి, అండ్ న్యూ ఇంగ్లీష్. అండ్ ఇక్కడ సేమ్ టు సేమ్. అండ్ మీరు ఏం చేస్తారంటే సెకండ్ వన్, ఇక్కడ సెకండ్ వన్ కూడా
అండ్ ఇక్కడ కాపీ చేసుకోండి. సేమ్ టు సేమ్ 3 2 రేస్ తీసుకున్నాను అనమాట. 3 2 రేస్ తీసుకున్న తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి ఇంత. సో ఇక్కడ స్క్రోల్ చేయండి జస్ట్ ఇంత. సో ఇట్లా ఓకే వేసేయండి. సింపుల్ ఓకే వేసేస్తే అది నేమ్స్ వస్తాయి అనమాట. యాడ్ వస్తే స్కిప్ చేయండి. అండ్ ఇక్కడైతే వచ్చేసింది అనమాట. ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని సింప్లీ అండ్ ఇక్కడ యాడ్ అయితే స్కిప్ చేసేయండి. అండ్ సేమ్ టు సేమ్ ఇక్కడ మీ నోట్స్ లో సేమ్ టు సేమ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తారు, ఇక్కడ పేస్ట్ చేయండి. సింప్లీ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత దగ్గర వేసేయండి. మొత్తానికి ఇవన్నీ దగ్గర వేసారు. ఎలా దగ్గర వేయాలో ఒకటి చూపిస్తుంది చూడండి. వీడియో లెంత్ అవుతాయి అనమాట. సో ఇక్కడ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఉంది కదా, శ్రీనివాస్ టెక్ దగ్గరలో ఒక గ్యాప్ ఉంది అనమాట. ఆ గ్యాప్ దగ్గర చేసేయండి. ఇట్లా ఇవన్నీ దగ్గర వేసేయండి. సో ఇట్లా దగ్గర వేసేసి ఇక్కడ హ్యాష్ చేయండి అనమాట. ఎక్కడ హ్యాష్ ఇస్తారు, ఇక్కడ హ్యాష్ చేయండి. ఇంతే చేయాల్సిన పని ఇంతే అనమాట. మొత్తం చేసేసుకోండి ఇప్పుడు. సో ఇక్కడ హౌ టు ఉంది, దీనికి కూడా దగ్గర వేసేయండి. హ్యాష్ అయితే ఇచ్చాను కదా, సో ఇక్కడ లాస్ట్ మంది కూడా హ్యాష్ ఇచ్చేసి, సో ఇక్కడ చూడండి మొత్తం అయితే దగ్గర వేసుకొని ఇక్కడ హ్యాష్ ఇచ్చా చూడండి. ఫస్ట్ లో హ్యాష్ ఇచ్చాను. హ్యాష్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అన్ని కాపీ చేసుకోండి. ఇక సింప్లీ కాపీ చేసుకోండి. ఇవన్నీ కాపీ చేసుకుంటేనే సో అక్కడ మనకు వర్తిస్తాయి అనమాట. ఇక్కడ కాపీ చేసుకోండి. సింప్లీ కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైతే షార్ట్స్ కి వ్యూస్ వస్తలేవు కదా, ఆ షార్ట్ తీసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి బ్యాక్ వస్తాను. సింప్లీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి గాయస్ ఇక్కడ ఏ షార్ట్ కి వ్యూస్ వస్తలేవు అన్నామండి. అండ్ ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ గాయస్ ఇక్కడ చూడండి 474 అన్నాం కదా. సో దీనికి ఒక వేసుకుందాం సింప్లీ. అండ్ మీరు ఏం చేస్తారంటే దీనికి ఎడిట్లో వెళ్ళిపోండి. ఇక్కడ పెన్సిల్ కొట్టుంది కదా, ఎడిట్లో వెళ్ళిపోండి. అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ డిస్క్రిప్షన్ వెళ్ళిపోండి. డిస్క్రిప్షన్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సేమ్ టు సేమ్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఏమున్నాయి చూడండి, హ్యాషెస్ ఉన్నాయి చూడండి. హ్యాష్ 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది కదా, సో దీనికి కింద వచ్చేయండి. జస్ట్ కింద వచ్చేయండి. ఇంత వచ్చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. సింప్లీ పేస్ట్ చేసేసి గాయస్ కదా చూడండి. సో ఇక్కడ ఇవన్నీ దూరం ఉన్నాయి, జస్ట్ దగ్గర వేసుకుంటాను అనమాట. సో ఇవన్నీ దూరం ఉన్నాయి కదా, సో ఇట్లా దగ్గర వేసేయండి. ఇట్లా దగ్గర వేసేయండి. దగ్గర వేసేస్తేనే పని చేస్తాయి అనమాట. ఇవన్నీ దగ్గర వేసేయండి అనమాట. మొత్తం ఇది కూడా డాట్ తీసేయండి. డాట్ వేసి దగ్గర వేసేయండి. సో ఇవన్నీ దగ్గర వేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి. సో గాయస్ ఇక్కడ చూడండి మొత్తానికి అయితే సేవ్ చేసేయండి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి సింప్లీ సేవ్ చేసేయండి. ఇంతే పని, వేరే పని లేదు. సేవ్ చేసేయండి కంప్లీట్లీ. సో షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా చేయొచ్చు. అండ్ మీరు అప్లోడ్ చేసిన ఆగిపోయిన షార్ట్స్ ఉంటాయి కదా, అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అనమాట. కంప్లీట్లీ ఇలా బూస్ట్ చేయండి. ఆగిపోయిన షార్ట్స్ కి కంప్లీట్లీ విత్ ఇన్ మీకు 1 month లో ఎలా వ్యూస్ వస్తే చూసుకోండి. కంప్లీట్లీ ఇలా బూస్ట్ చేయండి. సింపుల్ ఇవే అనమాట, వేరే పెద్ద ప్రాసెస్ ఏం లేదు. సో యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ లో వెళ్ళి అక్కడ ఏదైతే నేమ్స్ వస్తాయో అక్కడ వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకొని కాపీ టెక్స్ట్ అందులో మనం కాపీ చేసుకొని టెక్స్ట్ అండ్ కూడా మీరు పేస్ట్ చేయండి. కంప్లీట్ మీకు అయితే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఎలా షార్ట్స్ కి బూస్ట్ చేయాలి అర్థమైంది అనుకున్నా. సో ఇంతవరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.